నిజామాబాద్ జిల్లా ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. అనాథ వృద్ధులకు, నిరుపేదలకు సేవలు అందించడమే కాకుండా ఏ దిక్కులేని అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థకు తాను ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన ఇందూరు పట్టణంలో ఉన్న జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చాలా సేవాభావంతో చాలా కాలంగా మన ప్రాంతానికి సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రతిమారాజు గారు, పెద్దలు చాలా కాలం నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆప్తులు శ్రీమతి శ్రీలారెడ్డి గారు, ఇందూరు మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి స్రవంతిరెడ్డి గారు, కార్పొరేటర్లు, యువకులు, చిన్నపిల్లలు చాలా మంది కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం బ్రహ్మాండంగా రెడీ అయి ఉన్నారు. మీడియా మిత్రులకి, ఈ ఇందూరు యువత సేవా సంస్థ యొక్క ఆర్గనైజేషన్ చూస్తున్న మెంబర్స్ అందరికీ, యువకులు సాయి మొత్తం పేరేందమ్మా సాయిబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాయిబాబు గారు నా దగ్గరికి గత 5-6 సంవత్సరాల క్రితం వచ్చేది. ఆయన చేపడుతున్న కార్యక్రమాలు నాకు వివరించడం జరిగింది. అప్పుడే ఎంపీ గారు మీరు మా సంస్థతో అసోసియేట్ అయి ఉంటే బాగుంటుంది అని కోరడం జరిగింది. ఆ తర్వాత కోవిడ్ సమయము, గ్యాంగ్ వచ్చింది. ఇవాళ ఈ సంస్థ యొక్క ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.